నమస్తే, వెల్కమ్ టు ఫిజిల్. పులివెందుల న్యాయవాది, రాజకీయ నాయకుడు, అక్కడి అమానవీయ ఫ్యాక్షన్ భూతం పేర్ల పార్థసారథి రెడ్డి కుటుంబ సభ్యులను మింగేసింది. రాయలసీమ ప్రాంతానికి వ్యక్తిగా, చరిత్ర సామాజిక శాస్త్రం న్యాయవాదిగా, రాయలసీమ చరిత్ర, గండికోట రాజ్యం రహస్యం, నాటి పాలకుల గొప్పతనం. దారుణమైన ఫ్యాక్షన్ ఎలా పుట్టింది? దాని ప్రభావం ఏంటి? కాంగ్రెస్ పాలనకు, తెలుగుదేశం పాలనకు, ఆ ప్రాంత నాయకుల మధ్య తేడా ఏంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీమ ప్రాంతానికి మేలు చేశారా, కీడు చేశారా? చంద్రబాబు నాయుడు చేసిన చెడు ఏంటి, మంచి ఏంటి? సమగ్రంగా వాస్తవాలను విశ్లేషించడానికి పులివెందుల నుంచి విజిల్ స్టూడియోకి వచ్చిన పేర్ల పార్థసారథి రెడ్డి గారికి నమస్తే సార్. నమస్కారమ్మా. సార్, రాయలసీమ అనగానే చాలామందికి గుర్తొచ్చేది కరువు, ఫ్యాక్షన్ రాజకీయాలు మాత్రమే. కానీ రాయలసీమ యొక్క ఒక చారిత్రక గొప్పతనం గురించి చెప్పండి సార్. దక్షిణాపథాన్నంతా గడగడలాడించినటువంటి మహాచక్రవర్తి, మహావీరుడు శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యంలో రాయలసీమ అంతర్భాగం. విజయనగర చక్రవర్తులు పరిపాలించినటువంటి వారి పరిపాలనా కాలంలో రాయలసీమ పాడి పంటల సౌభాగ్యంతో వర్ధిల్లింది. వాళ్ళకుండే పరిమితమైనటువంటి వనరులతోనే ప్రజలకు, రైతు సోదరులకు కావలసినటువంటి అపారమైనటువంటి నీటిపారుదల సౌకర్యాలు కల్పించినారు. సుమారు రాయలసీమలో కడప, చిత్తూరు, అనంతపూరు, కర్నూలు ఈ ప్రాంతంలో 7,000 తటాకాలు పైబడి నిర్మించారు. ఎప్పుడు కూడా రైతులు అన్నమో రామచంద్ర నీళ్ళో రామచంద్ర అని పరితపించిన రోజులు లేనేలేవు. ఈ రాయలసీమ ప్రాంతంలో వారి సామంతులైన పెమ్మసాని ప్రభువులు గండికోటను పరిపాలించినారు. వీరిక్కడ మదనాంతరపురం, ఇప్పుడు జొన్నగిరి ఉంది కదా, జొన్నగిరి గోల్డ్ మైన్, జొన్నగిరి, బనగానిపల్లి ఇలాంటి ప్రాంతాల్లో వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్యాలన్నీ సేకరించుకొని హంపి పురవీధుల్లో విక్రయించేవాళ్ళు. విజయనగర చక్రవర్తుల రాజధాని నగరం హంపిలో విక్రయించేవాళ్ళు. 85,000 సైన్యానికి చీఫ్ కమాండర్స్గా ఉండేవాళ్ళు కమ్మసాని కమ్మప్రభువులు. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత కూడా 65 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినారు. ప్రజారంజకమైనటువంటి ప్రభువులుగా పేరుంది. వారి సామ్రాజ్యంలోనే గండికోట సామ్రాజ్యంలో భాగాలే అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరులో కొంత భాగము, ఒంగోలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ముప్పావల భాగం, ఇప్పుడుండే కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ముప్పావల 80% భాగం. ఇంతటి వరకు గండికోట పెమ్మసాని కమ్మప్రభువుల విలచిల్లింది. పేరుకే సామంతరాజులు కానీ స్వతంత్ర హక్కులతో సార్వభౌములుగా వెలుగొందినారు. మా రాయలసీమకంతా కడప జిల్లాలో గండికోట పెమ్మసాని ప్రభువులు మా జిల్లా వారు కావడం మాకు ఆనాడే కాదు, ఈనాడు కూడా గర్వకారణం. మాకు మా వాళ్ళల్లో అంతటి వాళ్ళు ఉండారంటే ఏనుగంత బలాన్ని ఈ రోజుకు ఇస్తుంది ప్రతి ఒక్క రాయలసీమ వాసికి. మరి కాలక్రమాన విజయనగర సామ్రాజ్యము, ఇక్కడ గండికోట సామ్రాజ్యము పతనం కావడంతో అనేకమైనటువంటి స్థిరత్వం లేని ముస్లిం రాజుల పరిపాలన జరిగింది. విజయనగర చక్రవర్తుల కాలం నుంచి పాలెగాళ్ళ వ్యవస్థ ఉంది. ఆ మహారాజులు, వారి సామంతులు అంతరించిన వేరొక రూపంలో పాలెగాళ్ళ వ్యవస్థ అలానే బ్రిటిష్ కాలం నాటికి ముందుకు ఉంది. 1799లో ఎప్పుడైతే శ్రీరంగపట్నంలో ఈ ఏరియాను, రాయలసీమ ఏరియానంతా పరిపాలించినటువంటి టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళ చేతిలో హతమైనాడు. అప్పటి వరకు సామంతులుగా ఉన్నటువంటి పాలెగాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఈ ప్రాంతానికంతా మేమే రాజులం, మేమే నిరంకుశలం, మేము చెప్పిందే వేదం, మేమే సార్వభౌములం అని స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి. 1800 శతాబ్దంలో ఈ రాయలసీమ దత్తు జిల్లాల కలెక్టర్గా థామస్ మన్రో వచ్చాడు. థామస్ మన్రో వచ్చి ఈ పాలెగాళ్ళనందరినీ అణిచివేశాడు. వాళ్ళకు పెన్షన్ ఇవ్వడమో
దారికి రాని వారిని గుత్తి జైల్లో వేయడమో అన్నీ స్వాధీనం చేసుకొని బ్రిటిష్ ఎంపైర్ను నెలకొల్పినాడు. ఓకే. బ్రిటిష్ కాలం నుంచి మొదలైంటి అప్పుడప్పుడు గ్రామాల్లో గ్రామ ఆధిపత్యం కోసం, పొలాల గట్ల కోసమో, సాగునీటి వాగుల దగ్గరనో, చేద బావుల దగ్గరనో పోరాటాలు జరిగేటి, హత్యలు జరిగేటి. ఏ ఊరికి ఆ ఊరే, ఇతరుల ప్రమేయం ఉండేది కాదు. రెండు వర్గాలుగా ఏర్పడి కాలక్రమంలో పాలెగాళ్ళ వ్యవస్థ అంతరించినా అది వేరు రూపు మారి వచ్చింది. తర్వాత దశలో ఈ స్థిరత్వం లేని ముస్లిం ప్రభువులు, ఈ కనికరం లేని ఈస్ట్ ఇండియా కంపెనీ, వారి తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము, ఇవన్నీ రావడము, వర్షాలు దూరం కావడము, భయంకరమైనటువంటి కరువు కాటకాలు రావడము, భూగర్భ జలాలు అడుగంటడము, ఆకాశగంగా నోటికి అందకుండా, పాతాళగంగా చేతికి అందకుండా పోవడము, దుర్భర పరిస్థితులు తర్వాత అవతరించినాయి. ఏ రోజు కూడా విజయనగర సామ్రాజ్యము, గండికోట ప్రభువులు ఈ రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించినంత రోజులు ఈ రాయలసీమ 4 చెరువుల పాడి పంటల సౌభాగ్యంతో విలసిల్లింది. ఓకే. రాయలసీమ ప్రజలంతా రాజనాలు పండించినారు. మా రాయలసీమ అంతా ఆనాడు కవులు వర్ణించడమే కాదు, ఆనాటి వారి నీటిపారుదల చెరువులు, దొరువులు, తటాకాలు ఇవన్నీ ఈనాటికి పరిపాలించినా మనమంతా కూడా అబ్బురపై ముక్కున వేలేసుకుంటాం. ఓకే. అంత కళాత్మకంగా, అంత ప్రజల మేరుగోలి. ఆ రోజు రైతులు హంపీకి పోయి ఒకవేళ రాజు లేకుంటే రాణులను ఆశ్రయించి మా ఊరిలో చెరువు కట్టుకుంటున్నామో, దొరువు కట్టుకుంటున్నామో, తటాకం నిర్మించుకుంటున్నామో, గట్లు కట్టుకుంటున్నామో, దేవాలయం కట్టుకుంటున్నారు అంటే రాణులు ఉన్న స్థితిలో, అంతఃపురం నుంచి ఉన్న స్థితిలో, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో పరుగు పందెంలో వచ్చి వాళ్ళకు లేట్ అయితే ఎక్కడ బిడ్డలుగా భావించేవాళ్ళు. మా రైతులు ఎక్కడ ఇబ్బంది పడతారో, కష్టాల పాలు పడతారో మెడలో ఉండేటి, చేతుల్లో ఉండేటి తీసి అట్లే ఇచ్చేవాళ్ళు, కట్టుకోపండి చెరువు అని. ఓకే. అంత ధారాళంగా విజయనగర చక్రవర్తుల రాణులు పిరికిళ్లతో ఏది దొరికితే అది ఇచ్చి రైతులను, వ్యవసాయాన్ని ప్రోత్సహించినారు. ఓకే. 1000 రేకుల పద్మంలా ఆ రోజు వ్యవసాయము అన్ని రంగాల్లో సరస సంగీత సాహితీ సమరాంగణ సార్వభౌములు అంటారు శ్రీకృష్ణదేవరాయలు. అందుకే ఆ మహాప్రభువులను, విజయనగర చక్రవర్తులను, గండికోట ప్రభువులను, పెమ్మసాని కమ్మ ప్రభువులను కీర్తించారు. విజయనగర సామ్రాజ్యం తర్వాత గండికోట రాజ్యం గురించి, అలాగే రాయలసీమ చరిత్ర గురించి ఎంత బాగా వివరించారు సార్. నిజంగా చాలా విషయాలు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే తెలుసుకున్నా. సార్, మీ వయసు ఇప్పుడు ఎంత ఉండొచ్చు? 61 పడతాయి తొందరలో. ప్రస్తుతానికి 60 ఏళ్ళు. సార్, ఇక్కడ ఏంటి మీకు ఒక గాయంలాగా అనిపిస్తూ ఉంది, ఏం జరిగింది సార్? దాని చరిత్ర ఏంటి చెప్తుంది? ఇవన్నీ 1996లో నేను తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ జగన్ తాత, మేము అబ్బా అంటాం, ఇక్కడ తాత అంటారు. తాత రాయలసీమలో అబ్బా అంటారు. నా పైన పాశవికంగా దాడి చేశాడు. అందుకు ప్రతిఫలంగా 26 దెబ్బలు. ఇవన్నీ మీరు ప్రజెంటేషన్స్ అనుకున్నారేమో. కర్ణునికి కవచ కుండలాలు వచ్చినట్టు, పరశురామునికి గర్రగొడ్డలి చేతిలోకి ఉన్నట్టు, రామునికి ధనుర్బాణాలు చేతిలో ఉన్నట్టు నాకు ఈ సహసిద్ధంగా వచ్చింటి కాదు. కొత్త ప్రాణంతో బయటపడ్డాను. దాంట్లో జగన్ తాత రాయారెడ్డి ఫస్ట్ ముద్దాయి. నేను ఇచ్చిన మరణ వాంగ్మూలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఇలా మాలాంటి వాళ్ళం ఆ గాయాలు ఏంటి అని అడిగినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది సార్? హృదయం ద్రవించిపోతుంది. అప్పటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి కుటుంబంతో ప్రేరేపితులైనటువంటి వ్యక్తులు హత్యలు చేయడమో, నరహంతక ముఠాలు స్వైర విహారం చేయడమో, ప్రతి గ్రామంలో 2 వర్గాలకు వారే నాయకత్వం వహిస్తా బాంబులతో మోతలు మోగించడమో, ఏదో ఒక ప్రాంతంలో
ఇలా ప్రత్యక్ష పరోక్ష ప్రమేయముతో పళ్ళ తోటలను నరకడము ఇలాంటి అనునిత్యం వాళ్ళ కుటుంబ సారథ్యంలో జరిగేటి. రాయలసీమ ప్రాంతం అంతా అది ఒక ఫ్యాషన్గా భావించేవాళ్ళు. ఫ్యాషన్గా భావించేవాళ్ళు. పులివెందుల ఏరియాలో ఆ సమీప నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా బాంబులు, కూరగాయలు ఎంత ఈజీగా దొరికేటియో కూరగాయలు వరే దొరికేటి. ఇది అతిశయోక్తి కాదు, ఈ తరానికి అతిశయోక్తిగా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు సినిమాలు చూస్తుంటే అర్థమవుతుందిలే సార్ అప్పుడు ఎలా ఉండేది అని. ఎంత ఈజీగా వాళ్ళు ఇంట్లో ఒక కిచెన్ సామాగ్రి లాగా, ఏ గ్రాసరీస్ లాగా పెట్టుకునే వాళ్ళు అన్నట్లుగా తెలుస్తుంది. ఓకే సార్, మనం అసలు విషయంలోకి వెళ్దాము. ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు నా కొంచెం ఆలోచన అలా మీకేంటి ఇక్కడ గాయం అని తెలుసుకోవాలనిపించింది. మీ తరానికి కూడా ఇది తెలియజేయండి, ఈ గాయాలు ఎలా అయినాయని. మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో ఉండే యువజనులకు తెలియజేసేదానికి నేను కూడా సంతోషపడతాడా. సార్, మీరు అప్పుడు ఎలాంటి కక్షలు ఉండేవి, ఎలాంటి గొడవలు ఉండేవి అని మీరు చెప్పారు. ఇప్పుడు సార్, గ్రామస్థాయి వ్యక్తిగత కక్షలు తర్వాత ఒక రాజకీయ ఆయుధాలుగా ఎలా మారాయంటే వీటికంతా కూడా రాజశేఖర రెడ్డి కుటుంబమే కారణం. ఇందిరాగాంధీ ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు 1975 ప్రాంతంలో వెంకట నరసయ్య అనే ఒక తొగటవీర క్షత్రియుణ్ణి కోడూరు ప్రాంతానికి సంబంధించినదని గెయిన్ ఫార్ మర్డర్ అతని గనుని లాక్కునేటందుకు మర్డర్ చేయడం జరిగింది. దాంట్లో వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి అన్న అంటే రాజారెడ్డి పెద్ద కొడుకు జార్జి రెడ్డి ముద్దాయిలు. ఎమర్జెన్సీలో మీసా కింద కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఒక సంవత్సరం 13 నెలలు 14 నెలల కాలం పాటు ముషీరాబాద్ జైల్లో ఉన్నారు. అప్పుడు జిల్లాను అంతా తెలిసిపోయింది. వీళ్ళ నేచరే ముందు కూడా ఆ విధంగా ఉన్నది కాబట్టి 1978 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత దారికి రాని ప్రత్యర్థిని ఎలా దారిలోకి తీసుకొని రావాలా, తమ కంటే బలవంతుని ఎలా కట్టడి చేయాలా అనే విధంగా విస్తృతంగా పులివెందుల, తాడిపత్రి, ధర్మవరము, జమ్మలమడుగు, ఇంకా మిగతా ఏరియా కోడూరు, రాజంపేట విచ్చలవిడిగా ముఠా సంస్కృతి, కదిరి ఈ ఏరియాలో మీ వర్గ కక్షలను, ముఠా కక్షలను నాయకత్వం వహించి విస్తృతంగా ప్రోత్సహించడం జరిగింది. ఓకే, ఆ రోజుల్లో ఎవడైతే బాంబు పట్టుకుంటాడో, ఎవడైతే బాంబు విసురుతాడో, ఎవడైతే కత్తి కరవాలం చేత పట్టుకుంటాడో, ఎవడైతే మనిషిని అటాక్ చేస్తాడో వాన్నే హీరోగా భావించే రోజులు ఉండేటి వీరి ప్రభావం వల్ల. రౌడీల్ని హీరోగా ఆ రోజు ఫ్యాక్షన్ అంటే ఒక ఫ్యాషన్గా భావించేవాళ్ళు. అవి చేయనుని ఒక దద్దమ్మగానో, ఒక చవటగానో, ఒక అసమర్థునిగానో, ఒక చేతగాని వ్యక్తిగానో పరిగణించేవాళ్ళు. వీరి వల్ల రాయలసీమ అంతా వ్యవస్థాగతమైంది. మర్రి చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా పులివెందుల నుంచి, కడప జిల్లా నుంచి రాజశేఖర రెడ్డి మనుషులను, బాంబులను అక్కడ పోయి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేటందుకు మత ఘర్షణలు సృష్టించారు. ఇవన్నీ జరిగింటియే. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా సార్ సినిమాల్లో కనిపించేవి. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఏ సినిమా వచ్చినా కూడా ఈ ఫ్యాక్షన్కి ఒక ఇమేజ్ ఉండేది. ఆ ఫ్యాక్షన్ అప్పుడు మీరు అన్నట్లుగా అసలు రాజకీయం కంటే కూడా రౌడీజం ఉన్న వాళ్ళనే ఒక హీరోలాగా చూసేవాళ్ళు అని. నిజంగా అలాగే ఉండేదా, లేకపోతే సినిమాల్లో ఆ రాయలసీమకు ఒక పేరు తీసుకురావడానికి, ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి అలా ఏమన్నా ఉండేదా? మేము సినిమాల్లో చూసిందంతా నిజమే అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, అలాగే ఉండేది. ఈ రాయలసీమకు సంబంధించి సార్ దశాబ్దాల నుంచి ఈ ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల అక్కడ అభివృద్ధికి కానీ వెనుకబాటుతనానికి కానీ ఏమన్నా ఆ ప్రభావం పడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా సార్? కరువు, రాజశేఖర రెడ్డి లాంటి కుటుంబం ప్రోత్సహించినటువంటి నరమేధం రెండు కలిపి ఒక సుదీర్ఘ కాలం పాటు రాయలసీమలో ప్రయాణించాయి.
అవి అనేకమైనటువంటి సమస్యలకు దారితీశాయి. అనేక మంది మహిళల మంగళసూత్రాలు తెగినాయి, అనేక మంది కట్టనాళాలు తెగిపోయినాయి, అనేక మంది కాళ్ళు చేతులు తెగిపోయినాయి. యువత మీద ఎలాంటి ప్రభావం పడేది సార్? యువత కూడా కత్తులు పట్టేవాళ్ళు ఆ రోజు. దాన్ని ఒక క్రేజ్గా భావించేవాళ్ళు. గుండాయిజాన్ని, రౌడీయిజాన్ని, ఆయుధం పట్టడమే ఒక వీరోచితమైన చర్యగా, ఒక హీరోయిజంగా భావించేవారు. వేరే జిల్లాల వాళ్ళు కానీ వేరే ప్రాంత ప్రజలు కానీ మీ రాయలసీమ ప్రాంతానికి రావడానికి ఒక భయం ఉండేది. అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు భయపడిన సందర్భాలు, మీతో వివరించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? అవన్నీ లేవు, కానీ మళ్ళా మర్యాదస్తులు రాయలసీమ ప్రజలు గౌరవస్తులు, ఇతరులను గౌరవించడంలో మాకు మేమే సాటి. మీలో మీకే గొడవలు ఉండేవి అంతే, బయట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం గౌరవంగానే చూసుకునేవాళ్ళు. ఓకే సార్, సూపర్. కాంగ్రెస్ పాలన ఉంది సార్, అప్పుడు రాయలసీమకు జరిగిన, ఆ ప్రాంత ప్రజలకు జరిగిన మేలేంటి, లేకపోతే అన్యాయం ఏంటి? ఎక్కడ చూసినా ముఠా కక్షలు, ఫ్యాక్షనిజము, కిరాయి హత్యలు, నరమేధము. రాజశేఖర రెడ్డి 1978లో మొదలైన నుంచి నిరంతరాయంగా 2000 శతాబ్దం నుంచి తగ్గుముఖం పడతా వచ్చినాయి. ఓకే. 1978 నుంచి నిరంతరాయంగా ఆ కుటుంబ ప్రత్యక్ష పరోక్ష ప్రభావంతో రాయలసీమ అంతా జరిగేటి. వారి హస్తం ప్రతి చోట ఉండేది. అభివృద్ధి పనుల్లో ఏమైనా నిర్లక్ష్యంగా అనిపించేదా సార్ మీకు? అభివృద్ధి లేదు, ఏమీ లేదు. మా ఎక్కడ చూసినా ఇవే ఫ్యాక్షన్. చదువు లేదు, ఏమీ లేదు. మరి రాయలసీమ వరకు అలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఎన్నుకున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అక్కడి పరిస్థితులు అక్కడ, ఇక్కడ పరిస్థితులు ఇక్కడ. ఓకే, రాయలసీమ వరకు అది వర్తించింది అంటారు. సార్, రాయలసీమ రెడ్లకు, ఎంటైర్ రెడ్లకు ఎవరి వల్ల న్యాయం జరిగింది, ఎవరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఎవరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు రెడ్లకు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నిజంగా రాయలసీమ రెడ్లే కాకుండా ఎంటైర్ రెడ్డి జాతి అంతా బాగుపడిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఎంటైర్ రెడ్లకంతా ఫ్యాక్షన్ కలంకము, ఎలాంటి అభివృద్ధి లేకుండా, ఎలాంటి ఉద్యోగము సద్యోగము లేకుండా, గ్రామాలన్నీ వర్గాలతో నిండిపోయి ఉండేదానికి, ముఠా కక్షలు ఏర్పడేదానికి, రౌడీయిజం రాజ్యం వెళ్ళేదానికి, రెడ్లు వెనకబడేదానికి కారణం రాజశేఖర రెడ్డి కుటుంబం. రెడ్ల కుటుంబమే రెడ్లకి అన్యాయం చేసిందంటారు. ఇప్పుడు నిరంతరం ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ ప్రోత్సహించా, 2 వర్గాలుగా విడిపోయి, చదువులు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయి 9 సంవత్సరాల పరిపాలనా కాలంలో అనేకమైనటువంటి సంస్కరణలు వచ్చాయి. రాయలసీమ అంతా అద్భుతమైనటువంటి పోలీస్ ఆఫీసర్లను నియమించి, ఎస్పీలను, ఎస్ఐల నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఫ్యాక్షన్ను కూకటి వేళ్లతో పీకివేయండి, విచక్షణారహితంగా పార్టీలకు అతీతంగా పనిచేయండిని సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వడము, పూర్తిగా ఫ్యాక్షన్ను నిర్మూలించడము. ఓకే, దాంతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగిందంటారు. జరిగింది. దాని వెంటనే డ్రిప్ ఇరిగేషన్ రావడము, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పులివెందుల నియోజకవర్గం నుంచి అప్పటికే 2500 మంది దేశ విదేశాల్లో ఖండాంతరాల్లో పనిచేయడము, అన్ని చోట్ల ఈయన పెట్టిన కాలేజీల ద్వారా ఈయన ఫ్యాక్షన్ తగ్గించడం, చదువు వైపు మొగ్గు చూపడము, చదువు పెంచుకోవడము, ప్రతి ఇంటిలో లక్షలాది రూపాయలు ఆర్జించే వారు తయారు కావడము జరిగింది. ఒకప్పుడు ఫ్యాక్షన్ అంటే లింగాల మండలమే. ఓకే, అట్లాంటిది నామరూపాలు లేకుండా నిరంతరాయంగా వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగినట్టు వాళ్ళు కొడవలి ఇవ్వటం అంటే కొడవలి, బాంబు ఇవ్వటం అంటే బాంబు పట్టేవాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారి డ్రిప్ ఇరిగేషను, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత వాళ్ళకు మనిషి కూడా కరువు అయ్యాడు. ఈరోజు ఒక్కొక్కరి సగటు ఆదాయము 7.5 లక్షలు లింగాల మండలంలో, ఒక్కొక్క పౌరుని సగటు ఆదాయం. అక్కడ అరటి చెట్లు ఈ చూసినాలంటే వీణుల విందుగా తోటలు కోమన్నూతలని హైయెస్ట్ కొండపైన ఉంటుంది. అక్కడ నుంచి రోడ్డు ఉంటుంది, అరటి తోటల మధ్యలో చూస్తా కిందికి వస్తా చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి. ఎగువపల్లి, దిగువపల్లి, మురార్జింతల, తాతిరెడ్డిపల్లి, అంబకపల్లి, ఆ కింది వరకు నయనానందకరంగా ఉంటుంది. భూతల స్వర్గం ఉన్నట్టు ఉంటుంది. స్వర్గము ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అనేది చంద్రబాబు నాయుని వల్లనే సాధ్యమైంది.
ఎప్పుడైతే కఠిన నిబంధనలు ఫ్యాక్షన్ను అంతం చేయాలనే ఒక ఆలోచన వచ్చిందో రెడ్లంతా ఆయుధం వదిలేసి చదువుబాట పట్టినారు. ఓకే. ఆ క్రమంలో వాళ్ళ పిల్లలను గొప్ప గొప్ప సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసుల్లోకి, రాష్ట్ర సర్వీసుల్లోకి కొన్ని వేల మంది టీచర్లు గాను, సాఫ్ట్వేర్ కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను పోయి లక్షలాది రూపాయలు ఆర్జించడము, సిటీల్లో ప్లాట్లు కొనుక్కోవడము, నయనానందకరమైనటువంటి జీవితం గడిపారు. ఓకే. ఇప్పటికి అలాగే ఉందా సార్? ఇప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంది. రాజశేఖర రెడ్డి సీఎం అయ్యే వరకు, అదే సీఎం అయిన తర్వాత ఎందుకన్నాడు, ఇంకా ఫ్యాక్షన్ చేసేవాడు కత్తి పట్టేవాడు లేడు కాబట్టి నాకు కోపం నరం తెగిపోయింది అని ఆయన అడ్మిట్ చేశాడు. అంటే ఆయన వెనకుండే వాళ్ళు ఫ్యాక్షనిజం నేనే అని చేశాను, నేనే నా కోపం నరం తెగిపోయింది అని అడ్మిట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళగా రాజశేఖర రెడ్డి సీఎం అయ్యే వరకు జరిగినటువంటి దారుణ మారణ కాండకు ఒక అంతు లేదు. ఒక కొండవీడు తాడు ఉంటుంది కదా, చేతాడని, కొండవీటి బావులు లోతు, ఆ చేతాడంత పొడవైంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను దించాలని పులివెందుల బాంబులు, కిరాయి అంతకులు పోయి అక్కడ మత కల్లోలాలు సృష్టించారు. చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించే వరకు కన్ను మోయలే. అట్లా అనేక మంది రెడ్డి నాయకులను నాశనం చేశాడు. జమనోడులో శివారెడ్డిని కానీ, అక్కడ ఆయన్ను కానీ, రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ దివాకర్ రెడ్డికి, సూర్యప్రతాప్ రెడ్డికి వైరం పెట్టాడు. సూర్యప్రతాప్ రెడ్డిని సపోర్ట్ చేసి దివాకర్ రెడ్డి మీదకి పెట్టాడు. కొన్ని వేల చీనీ చెట్లు నరకబడ్డాయి. రెడ్లకు అన్యాయం చేసిన కుటుంబము ఉంది రాయలసీమలో అంటే రాజశేఖర రెడ్డి కుటుంబమే. రెడ్డి జాతికి మేలు చేసినటువంటి వాడు ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడే. అప్పుడు అనంతపురం జిల్లాలో ఆర్ఓసి అని ఇవన్నీ ఉన్నాయి, రెడ్డి దళం అని, ఇవన్నీ నిర్మూలించినాడు చంద్రబాబు నాయుడు గారు. నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని కుక్కటి వేరు బట్టి పీకేసినాడు. అందుకు ప్రతీకారంగా చంద్రబాబు నాయుడు గారి పైన అలిపిరిలో క్లైమర్లు పెట్టి పేల్చారు నక్సలైట్లు. దాంట్లో కూడా తట్టుకొని ప్రజలకు సుఖజీవనం ప్రసాదించేటందుకు చంద్రబాబు నాయుడు గారు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి నక్సలిజాన్ని, రెడ్లకున్నటువంటి ఫ్యాక్షనిజాన్ని సమూలంగా నాశనం చేశాడు. దానికి ఎప్పటికీ రెడ్డి జాతి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. రెడ్డి జాతికి అన్యాయం చేసింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే అని చెప్పి మీరు అన్నారు. అది రెడ్లు గ్రహించారంటారా? అది అన్ని రెడ్లు అంత రెడ్డి జాతి అందరికీ తెలిసిందంటారా? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు 95 నుంచి ఈ కడప ఎస్పీ, అనంతపూర్ ఎస్పీ, కర్నూలు ఎస్పీ ఏమేం చేశారు, అక్కడ ఎస్ఐలు ఫ్యాక్షన్ ఏ విధంగా అణిచివేశారు, బాంబులను ఏ విధంగా సీజ్ చేశారు, నాటు తుపాకులను, నాటు పిస్టోలను ఏ విధంగా సీజ్ చేశారు, ఏ విధంగా కేసులు పెట్టారు, కిరాయి అంతకులను ఏ విధంగా నిర్మూలించారు, అప్పటి తరానికి అంతా తెలుసు. ఇప్పటి తరానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది, కళ్ళకు కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయలసీమ ముఖ చిత్రమే మారిపోయింది. ఇప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఇప్పటి వరకు తీసుకుంటే, ఇప్పుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ₹2 బియ్యం, అంతవరకు తెల్లన్నం చూసిన వాళ్ళు 99% రాయలసీమ జిల్లాల్లో లేరు. ఓకే. తెలుగంగ కానీ, అంద్రినీవా కానీ, గాలేరి నగరి కానీ, వెలుగొండ కానీ, వెలుగోడు కానీ, గోరకల్లు కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు రామారావు ప్రవేశపెట్టింటికే. ఈరోజు కర్నూలు జిల్లాలో జొన్నగిరి దగ్గర గోల్డ్ మైన్, కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ, కడప దగ్గర కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగినాయి. రాయలసీమ జిల్లా లక్ష్మి సిటీ, కుప్పంలో ఎక్కడ చూసినా నిరుద్యోగాన్ని రూపుమాపేటందుకు విచ్చలవిడిగా ఎక్కడ అవకాశం ఉన్నా, చీమ దూరేంత అవకాశం ఉన్నా పరిశ్రమలు స్థాపిస్తున్నారు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతున్నాయి. మొన్న కూడా రీసెంట్గా మీ నోటీసులో ఉంది కదా, 16,300 పైచిలకు టీచర్ పోస్టులను భర్తీ చేశారు కదా. ఇట్లా గవర్నమెంట్ పరంగాను ఇట్లను ఎక్కడ వీలు పడితే అక్కడ. అందుకు మనిషి ఈరోజు ఈవెన్ జగన్ కుటుంబానికి కూడా దొరకాలంటే చాలా కష్టం. ఓకే. అప్పుడు మాది వాళ్ళనే కదా. చెన్నారెడ్డి ఏం రెడ్డి కదా,
నేనేం రెడ్డి కాదా? గుండ్లకుంట శివారెడ్డి ఏం రెడ్డి కాదా? దివాకర్ రెడ్డి ఏం రెడ్డి కాదా? ఇట్లాంటి రెడ్డి సోదరులను ఎంతమందిని వేధించినాడు తన జీవితకాలంలో. అతను రెడ్డి కాదు కాబట్టే రెడ్ల మీద ద్వేషంతో వేధించినారు. ఓకే, అది చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్షన్ అరికట్టి రెడ్డి జాతికి ఎనలేని మహోపకారం చేశారు. అందరికీ తెలిసింది. కానీ నిరంతరము రెచ్చగొట్టుకుంటా మనమంతము రెడ్లము ఒకటిగా ఉండాలనుకుంటా ఒక విష ప్రచారాన్ని రెడ్డి జాతిలో అంతర్లీనంగా ప్రచారం చేయిస్తున్నాడు. అది రాంగ్, 100కి 100 పాళ్ళు తప్పు. ఆ రోజు కత్తిపట్టిన ఫ్యాక్షన్ లీడర్లంతా, ఆ కుటుంబాలంతా ఈరోజు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతండారంటే, కామధేనువు కల్పవృక్షాల్లా తయారైనారంటే చంద్రబాబు నాయుడు గారు కారణం. ఈరోజు రాయలసీమ జిల్లాలో ఎక్కడైనా వెతకమను, ఒక బాంబు కనిపించదు, ఒక నాటు తుపాకీ కనిపించదు, ఒక పిస్టల్ కనపడదు, ఒక వేట కొడవలి కనపడదు. అది చంద్రబాబు నాయుడు గారిని పార్టీలకు అతీతంగా మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఎన్ని పనులు చేశారు, ఎంత మేలు జరిగింది, రాయలసీమ ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు ఇప్పటి వరకు మాట్లాడారు. ఇంకా ఏమైనా అసంతృప్తిగా ఉన్న ప్రజలు ఎవరైనా ఉన్నారా? రాయలసీమకి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారా? ఇప్పటికే 90% పైబడి పూర్తి చేశారు. కొత్తగా సిమెంట్ పరిశ్రమలు తెప్పిస్తున్నాడు. ఎర్రగుంటలలో సోలార్ ప్లాంట్లు స్టార్ట్ అయినాయి, స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్టార్ట్ అయింది. కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో గోల్డ్ మైన్ స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ హబ్బుకు 1,00,000 కోట్లు కేటాయిస్తూ ఇప్పటికే సుమారుగా 40,000 కోట్లు కేటాయించారు ఆల్రెడీ బడ్జెట్లో. శ్రీ సిటీ, కుప్పంలో ఎటు చూసినా ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయో లెక్కగట్లేమో ఆ విధంగా అన్నీ డెవలప్ అవుతున్నాయి రాయలసీమలో. రానున్న 25 సంవత్సరాల వరకు రాయలసీమ అభివృద్ధి విషయంలో ఎలాంటి లోటు లేకుండా ఉండాలి, రాయలసీమ ప్రజలు సంతృప్తికరంగా ఉండాలి, స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతు వరకు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే రాజకీయాల్లో కానివ్వండి, లేకపోతే సామాజికంగా కానివ్వండి, ఎలాంటి మార్పులు రావాల్సిన అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి, విజయనగర చక్రవర్తుల కాలం నాటి వైభవోపేతమైనటువంటి జీవితం రాయలసీమ అనుభవిస్తుంది. పాడి పంటల సౌభాగ్యంతో, రత్న రాసులతో, కాడి మేడి పట్టి లోకానికి ఊపిరి ఊదినటువంటి రైతు నిరంతరం సంతోషంతో ఉంటాడు. రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల పాటు ఇంకా పరిపాలన కొనసాగించాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కంఠం కంచులాను, ఆయన కాయం చేవగల కర్రలాను ఉంది. ఆంజనేయుని లాంటి బలవంతుడు, శరీరపరంగా ఆరోగ్యపరంగా నిరంతరంగా విరామం ఎరుగకుండా కష్టించే కష్టశీలి. పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఇప్పుడు ఏ హోదాలో ఉన్నారో తెలుసుకోవచ్చా సార్? నేను ఏ హోదాలో లేనుమా. నేను ఒక విధేయుడైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యున్ని, తెలుగుదేశం పార్టీలో. మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మీకేదైనా అధికారాన్ని ఇచ్చి, మీకేదైనా గౌరవగల పదవినిచ్చి ముందుకు తీసుకువెళ్ళండి, మీరుండి నడిపించండి, సారథ్యం వహించండి అంటే మీరు ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? హైకమాండ్ నిర్ణయించింది శిరసా వహించడమే మన బాధ్యత. ఒక విధేయుడైనటువంటి పార్టీ సభ్యుడిగా ఆయన ఏది శిరసా వహిస్తే దాన్ని పాటించడమే మన విధి. సార్, రాయలసీమ వెనుకబడింది అనేదానికి, వెనుకబాటుకి నెట్టబడింది అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రాయలసీమ వెనుకబడింది అనేదానికి విజయనగర సామ్రాజ్యము, గండికోట పెమ్మసాని కమ్మప్రభువుల సామ్రాజ్యము పతనమైన తర్వాత స్థిరత్వం లేని ముస్లింల పరిపాలన, తరువాత వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ
ఆలన లేదు, పాలన లేదు. తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కనికరం లేని తనము, తర్వాత అదేవిధంగా కంటిన్యూస్గా వచ్చినటువంటి పాలెగాల వ్యవస్థ రాయలసీమకు ఎనలేని కష్టాలను తీసుకొచ్చి పెట్టింది. తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఎన్ని మండల వ్యవస్థ ఏర్పాటు చేయడము, చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో ఉన్నటువంటి ముఠా సంస్కృతిని, ఫ్యాక్షన్ సంస్కృతిని సమూలముగా ముక్కలు ముక్కలుగా నరికి దాన్ని భస్మం చేయడము, రాయలసీమ రెడ్లల్లో శాంతి స్థాపన చేయడము, రాయలసీమ పిల్లలంతా శిఖరాగ్ర స్థాయికి వాళ్ళ చదువులు కానీ ఉద్యోగాలు కానీ శిఖరాగ్ర స్థాయికి పెరగడము, హిమాలయాల్లో ఉన్నటువంటి గౌరీ శంకర శిఖరం అంత మహోన్నత స్థాయికి ఎదగడము చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి. ఈ రాయలసీమ జిల్లాలో ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎవరంటే మీరు ఎక్కువ ఇష్టపడతారు, ఎవరి పనితీరు బాగుందని చెప్తారు? ఇప్పుడు రాయలసీమలో ఈ ఫ్యాక్షన్కు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అక్కడ కష్టం దీన్ని నిర్మూలించాలని రాయలసీమలో ఫ్యాక్షన్ కొందరు నాయకులు ఉన్నారు. వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎక్స్ఎమ్మెల్యే అవే సంస్థను స్థాపించి రాయలసీమ జిల్లాలే కాకుండా ఆంధ్ర తెలంగాణలో ఫ్యాక్షన్ వల్ల కానీ నక్సలైట్ల ప్రాబ్లం వల్ల కానీ ఎక్కడ మనుషులు పోగొట్టుకున్నారో అక్కడంతా తిరగడము, ఫ్యాక్షన్ వద్దు, దీనివల్ల దుర్భరమైనటువంటి జీవితం నడుపుతారు అని, అది కూడా సమాజానికి మేలు చేసింది. అదేవిధంగా ఫ్యాక్షన్కు లేకుండా నీతిగా నిజాయితీగా నిలబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు స్వర్గీయ రెడ్డివారి రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రివర్యులు, శ్రీ తులసిరెడ్డి గారు, ఇలాంటి ఎక్స్ఎంపీ తులసిరెడ్డి గారు, ఇలాంటి పెద్దలు అనేక మంది ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా నిలబడి వాళ్ళ అమూల్యమైన రాజకీయ జీవితాన్ని కూడా ఒక్కొక్కసారి బలి చేశారు, ఫ్యాక్షన్ మాకు వద్దు అని. అలాంటి మహానుభావులు రాయలసీమలో ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 9 సంవత్సరాల్లో వాళ్ళది బంగారాన్ని ఏ విధంగా పుటం పెట్టి కాలుస్తామో ఆ విధంగా వచ్చినట్టు ఎవరు ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం తమ వ్యక్తిగత రాజకీయ భద్రతను కూడా పణంగా పెట్టి నిలబడ్డారు అనేటివన్నీ గణాంక వివరాలతో సహా తెలిసాయి. ఇవన్నీ కొత్త తరానికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక ఇంటర్వ్యూ ద్వారానో ఇంకొక ఇంటర్వ్యూ ద్వారానో ఒకసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ద్వారానో ఇది పూర్తి కాదు, నిరంతరం ప్రక్రియ, అనేక డిబేట్లు పెట్టాలా. అంటే రాయలసీమలో పూర్తిగా ఫ్యాక్షన్ రూపుమాపిపోయింది అంటున్నారు కాబట్టి అంత అవసరం ఉండదేమో సార్? ఉండదు, వేరు రూపాల్లో ఉండదు కదా. రాజశేఖర రెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి పోయి జగన్ వచ్చాడు కదా, ఇంకా ఫ్యాక్షన్ కంటిన్యూ అవుతుందంటారా? వాళ్ళ ఫ్యామిలీ రూపం మారింది. వాళ్ళ చిన్న ఆయన్ను మేకను కోసినట్టు కోసారు కదా, చిత్రవద చేసి మేకను మాంసాన్ని ముక్కలు ముక్కలు కొడతారు చనిపోయినాక. ఎక్కడైనా మేకను కానీ పొట్లిని కానీ కోడిని కానీ ప్రాణం పోయిన తర్వాతనే, బతికుండగానే ఈయన ముక్కలు ముక్కలుగా గొడ్డలి వచ్చింది కదా ఇప్పుడు కొత్త సంస్కృతి. గొడ్డలి వెన్నుపోటు వెనక నుంచి పొడిచేటి, అనుకూలతతోనే మాట్లాడుతానే ఖతం చేసేటి విశ్వాసఘాతకమైనటువంటి చర్యలు అలాంటివి ఉన్నాయి. వాటిని కనిపెట్టుకొని ఉండాలి. సార్ ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ అని అంటున్నారు తప్ప ఎవరు కిల్ చేశారనేది జగమెరిగిన సత్యం అంటున్నారే కానీ ఒక పేరు అనేది బయటకి ఎందుకు క్లియర్గా చెప్పలేకపోతున్నారు? తోకలు వచ్చాయి, తలకాయ రాలే. తలకాయ ఎవరు దీనికి? వైఎస్ జగను, భారతి. నేను అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాను, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ వైఎస్ అవినాష్ రెడ్డి కానీ అంత దుస్సాహసం పాల్పర్రు. వాళ్ళు బేసిక్గా హంతకులు కాదు, కేవలం వాళ్ళ ప్రబోధంతోనే హంతకులుగా మారారు. వివేకానంద రెడ్డిని సంహరించిన దానికి మెయిన్ పాత్రధారులు వారిలే. సొంతం చిన్నాయన అనేది కూడా చూడకుండా తాను సీఎం అయ్యేటందుకు ముక్కలు ముక్కలుగా నరకడము, వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు తండ్రి శవాన్ని దగ్గర పెట్టుకొని మీరు భయపడొద్దు ధైర్యంగా ఉండండి అని అందరినీ ఓదార్చా, సంతకాలు పెట్టండి నేను సీఎం కావాలనడము, ఈ రాజధాని విషయంలో మావిగనడము, మళ్ళా విజయవాడ అనడం, ఇవన్నీ చూస్తే
మనం జాగ్రత్తగా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రమాదం అనే ఒక కత్తి మన వల్ల వెంటాడుతూ ఉంది. ఒక విష ప్రచారం వెంటాడుతూ ఉంది. విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించాలా, లేకపోతే దాన్నే ప్రజలే నమ్మే ప్రమాదం ఉంది అని నా అభిప్రాయం. ఓకే సార్, ఫ్యాక్షన్ రాజకీయాలు, రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల గురించి నిజంగా రెడ్లకు కానివ్వండి, రాయలసీమ రెడ్లకు కానీ అన్యాయం చేసింది ఎవరు, న్యాయం చేసింది ఎవరు అనే విషయాల గురించి చాలా క్లియర్గా, అంటే ఇప్పుడున్న యువతకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో మీరు చాలా చక్కగా వివరించారు. అదే నిజమైతే మళ్ళీ కూడా ప్రజలందరూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి పరిపాలనని కోరుకుంటారని మనం అనుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.